మీరు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుతూ వచ్చాను. కానీ మీరు నన్ను చెల్లమ్మ అంటూనే కడుపుతో ఉన్నాను అని కూడా చూడకుండా చంపాలని చూశారు. నా జోలికొస్తే ఊరుకుంటాను, కానీ నా బిడ్డ జోలికొస్తే మాత్రం ఊరుకోనన్నయ్యా. ఈ నిజం నాకు మాత్రమే తెలిసింది. గౌతమ్ గారికి తెలిస్తే ఏం చేస్తారో నాకంటే మీకే బాగా తెలుసు. ఇంత తెలిసినా ఇప్పటికీ మీరంటే నాకు గౌరవంగానే ఉందన్నయ్యా. అది నిలబెట్టుకోండి. మీరు చేసిన పని గౌతమ్ గారికి చెప్పడానికి నాకు క్షణం పట్టదు, కానీ దానివల్ల అవంతికకు ఎఫెక్ట్ అవుతుంది. తన కాపురం చెడుతుంది. మీరు చేసిన తప్పుకు తను బలవుతుంది. అందుకే అవంతిక కోసం నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. థ్యాంక్ గాడ్. దాన్ని చంపే కుట్రలో నేను కూడా పాల్గొన్నానని దానికి తెలిసినట్లేదు. ఈ విషయం అవంతికకు తెలిస్తే తను ఎంత బాధపడుతుందో అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఈ ఇంటి అల్లుడన్నయ్యా. ఇంటి అల్లుడంటే కొడుకుతో సమానం. ఈ ఇంట్లో మీకు అలాంటి స్థానం ఉంది. ఆ స్థానాన్ని కాపాడుకుంటే మీకే మంచిది. లేదంటే నా దాకా వచ్చిన నిజం గౌతమ్ గారి దాకా వెళ్తుంది. ఒక చెల్లిగా మీ మంచి కోరి చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. మంచిగా చెప్తూనే భయపట్టి వెళ్ళిపోయింది. ఇంకా నయం, నా గురించి తనకు తెలియలేదు. రే గౌతమ్, గౌతమ్, ఈ టాబ్లెట్ కి ఎక్స్పైరీ డేట్ ఉందో లేదు. రే గౌతమ్, రే ఆగరా. బామ్మగారు, ఇటు ఇవ్వండి. అయ్యయ్యో, ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది బామ్మగారు. నేను రాజుగారితో చెప్పి వేరే స్ట్రిప్ తెప్పిస్తాను. సరే తెప్పించు. అంతగా ఏమింటున్నాడు ఏమో. మావయ్య మావయ్య, రేపు మా స్కూల్ బస్ రాదంట, నువ్వే డ్రాప్ చేయాలి. మావయ్య మావయ్య. బుజ్జి, మావయ్య ఏదో ఇంపార్టెంట్ విషయం వింటున్నట్టున్నారు. నేను మావయ్యకి గుర్తు చేస్తానులే. సరే అత్త. బాబు, మీ గదిలో పాల గ్లాస్ పెట్టేశాను. పాలు తాగమని ఆయనతో నేను చెప్తానులే మావయ్య. సరే అమ్మా. మావయ్య, ఈ టాబ్లెట్ స్ట్రిప్ ఒకటి తీసుకురా. అలాగే అమ్మా. ఏంటండి, బామ్మగారు మాట్లాడినా వినిపించుకోలేదు, బుజ్జిగాడు మాట్లాడినా వినలేదు, మా మావయ్య మాట్లాడుతున్నా వినలేదు. అంతగా ఏం వింటున్నారు? నేను మాట్లాడినా ఏం మాట్లాడరేంటండి? ఏం వింటున్నారు? ఇలా ఇవ్వండి. ఏదో హార్ట్ బీట్ లాగా ఉంది. ఎవరిదండి? మీదా? నాదా? మరి ఎవరిదండి?
ఇదెప్పుడు రికార్డ్ చేశారండి? ఈరోజు మీరు చెకప్కి వచ్చారు కదండి, అప్పుడు మీకు తెలియకుండా బేబీ హార్ట్ బీట్ రికార్డ్ చేయించుకొని తీసుకొచ్చాను. అదే వింటున్నాను. థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు హార్ట్ బీట్కి ఇంత ఆనందపడితే రేపు బిడ్డ పుట్టాక ఇంకెంత ఆనందపడతారో. మీరు ఇంకొక 3 నెలలు ఓపిక పట్టండి, బిడ్డని కళ్ళారా చూద్దురు గాని. పేరెంటల్ క్లాస్కి సీట్స్ లిమిటెడ్గా ఉంటాయని చెప్పారు. ఎలాగైనా అహల్య కోసం ఒక సీట్ సంపాదించాలి. ఏమండి, మీరే వచ్చేసారా? మీకోసమే కాఫీ తీసుకొస్తున్నాను. కాఫీ తర్వాత ముందు నేను చెప్పేది వినండి. గీజర్ పాడైపోయిందని చెప్పారు కదా, రిపేర్ చేశాను. మర్చిపోయి చన్నీళ్లతో స్నానం చేయకండి. చన్నిటి స్నానం చేయడం నాకు అలవాటేనండి. శ్రమ తీసుకుని ఎందుకు దాన్ని రిపేర్ చేశారు? భలేవారే, చన్నీళ్లతో స్నానం చేయడానికి మీరు ఒట్టి మనిషి కాదు కదా, కడుపుతో ఉన్నారు. వేడి నీళ్లతోనే స్నానం చేయాలి. ఎందుకండి? ఎందుకేంటి, కడుపుతో ఉన్న వాళ్ళకి ఒంటి నొప్పులు ఉంటాయి. వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆ నొప్పులు తగ్గిపోతాయి. ఇవన్నీ మీకెలా తెలుసు? హలో మేడం, నేను డాక్టర్ అన్న విషయం మర్చిపోతున్నారు. మీరు కడుపుతో ఉన్నాను అని మర్చిపోయినా నాకు గుర్తుంటుంది. మీకు ఏది అవసరమో నాకు బాగా తెలుసు. మీరేమో అన్నీ మర్చిపోతారు, కానీ నేను అలా కాదు. మీకేం కావాలన్నా చేసి పెట్టడానికి నేనున్నాను. అందుకే మీరంటే నాకు శ్రద్ధ, అంత బాధ్యత, ఇష్టం, ప్రేమ. ఏమన్నారు? అదే కడుపులో ఉన్న బిడ్డ మీద నాకంత బాధ్యత, శ్రద్ధ ఉన్నాయి అంటున్నాను.